జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ప్రజల తరపున గలం విప్పుతున్నటువంటి నాయకుడు, ప్రజల పక్షాన నిరంతరం నిలబడేటటువంటి నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా నిన్న పర్యటనకు వెళ్తే, నెల్లూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా వచ్చినటువంటి వేలాది మంది జనాల్ని చూసి తట్టుకోలేనటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఆల్రెడీ అక్రమ కేసులు పెట్టడం స్టార్ట్ చేసింది. నిన్న నెల్లూరు జిల్లా పర్యటన మీద మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారితో పాటు మరికొందరి మీద నిన్న కేసులు నమోదు చేసింది. 3 కేసులు అప్పుడే నిన్న నెల్లూరు పర్యటన మీద నమోదు చేయడం జరిగింది. నేను అడుగుతా ఉన్న సూటిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని, ఏమయ్యా 164 మంది ఉన్నారు కదా ఎమ్మెల్యేలు, 3 రాజకీయ పార్టీలు కలిపి పోటీ చేసి ఇప్పుడు కూడా కూటమిలోనే ఉన్నారు కదా, ఇంకో రాజకీయ పార్టీగా ఆ షర్మిల కాంగ్రెస్ మీకు మద్దతుగా ఉంది కదా, సో మరి 4 రాజకీయ పార్టీలు, 2 దినపత్రికలు